ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 10 ఏళ్ల పాలనలో పాలమూరుకు ద్రోహం చేశారు కాబట్టే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బోధ్పూర్లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన 25 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులను ప్రారంభించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. 80,000 కోట్లు అంచనా ఉన్న ప్రాజెక్టుకు 27,000 కోట్ల నిధులు ఖర్చు చేస్తే పూర్తవుతుందని ప్రశ్నించారు. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లోని 38 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీ 3 అంటే 3 స్థానాల్లో గెలిచిందని గుర్తు చేశారు. ప్రజలు చీకొట్టినా ఓడించిన బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఇంకా మార్పు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి చురకలంటించారు. ఎమ్మెల్యే గారిని డీసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నో రోజులుగా పార్టీ కోసం కష్టపడుతూ కాంగ్రెస్ జెండా పట్టుకుంటే మీరందరూ కోట్లు ఖర్చు పెట్టినా మీరు కష్టపడి గెలిపించిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు బూత్పూర్లో 25 కోట్లే కాదు, మనందరం కూడా ఎంతో దైవంగా కొలిచే కురుమూర్తి స్వామి 140 కోట్ల ఘాట్ రోడ్ కూడా నాతోని ముఖ్యమంత్రి గారితో కొట్లాడి ఇవాళ దాన్ని శాంక్షన్ చేయించుకోవడమే కాదు, ప్రతి గ్రామాలు అభివృద్ధి చెందాలని యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలే కానీ ఇంకా సబ్ స్టేషన్సే కానీ ఇవాళ 3 మున్సిపాలిటీలలో 60 కోట్లతో శంకుస్థాపన. ఒకటే రోజు 60 కోట్లు జెండర్లు కూడా పని అయిపోయినాయి. డ్రైనేజ్ కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు ఇవాళ 60 కోట్ల శంకుస్థాపన. సంక్రాంతి పండుగ రోజు ఇవాళ శంకుస్థాపన చేసుకొని గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఎమ్మెల్యేగా అధికారం ఉన్న పార్టీ చేయని పని ఈరోజు మొదటిసారి ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మీ అందరికి కూడా అదృష్టం ఏంటంటే మహబూబ్ నగర్, నల్గొండ అంటే వెనుకబడ్డ జిల్లాలో ఏదయ్యా అంటే ఫస్ట్ మహబూబ్ నగర్ అంటారు. ఆ తర్వాత ఏదంటే ఫ్లోరైడ్ నీళ్ళు తాకుండా కాళ్ళు చేతులు ఒకరమే నల్గొండ జిల్లా అంటారు. ఈ ప్రాంతంకి వెళ్ళే మన మీ మహబూబ్ నగర్ గుర్తుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తప్పకుండా మన దక్షిణ తెలంగాణలో కూలీల జిల్లాగా ఉన్న పాలమూరు జిల్లాని బంగారు జిల్లాగా మారాలంటే మీరందరూ కూడా ఒకటే కోరుతున్న ఎమ్మెల్యేలు కోరుతనే కాదు, మీ గ్రామాలు, మీ వార్డులు, మీ మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యేకు అనుకూలంగా ఆ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే ఆయన మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి నిధులు తేవాలంటే ఎమ్మెల్యేకు కౌన్సిలర్, చైర్మన్ ఆయన అనుకూలంగా ఉండాలి. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.